తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ ఎపిసోడ్లో బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్నాయి కాంగ్రెస్ బీజేపీలు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ నేత మెదకంపి రఘునందన్ రావు మంత్రి కొండా సురేఖ మెడలో నూలు దండను వేశారు. దీనిపై కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అయితే ఇదంతా బీఆర్ఎస్ పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కొండా సురేఖ. అయితే కొండా సురేఖపై ట్రోలింగ్స్కు చింతిస్తున్నానని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇది తీసుకెళ్ళి నీ చెల్లెకు చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా, నీ తల్లికి చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా, నీకు ఇంకెవరైనా మీ చుట్టాలుంటే మహిళలకు చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా? విజయలక్ష్మి గారిని ఈరోజు ఇంత అవమానంగా ఇంత అసభ్యంగా మమ్మల్ని ప్రచారం చేయడం అనేది చాలా దారుణం. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి దీన్ని మేము ఆల్రెడీ సైబర్ క్రైమ్కు ఇవ్వడం జరిగింది. సైబర్ క్రైమ్ వారు తప్పకుండా యాక్షన్ తీసుకోమని వారిని కోరడం జరిగింది. సో ఇది కొండా సురేఖ నిన్న మీడియాతో మాట్లాడిన మాటలు. సో సోషల్ మీడియాలో జరిగే వికృత చేష్టలను నేను ఖండిస్తున్నాను అన్నారు హరీష్ రావు. కొండా సురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానని అన్నారు. ఇందుకు సంబంధించి ఎక్స్లో ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని స్క్రీన్పై మీరు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్లో బీఆర్ఎస్పై మండిపడ్డారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ప్రభుత్వ కార్యక్రమంపై ఇలాంటి ప్రచారం సరికాదన్నారు. ఇందులో బీఆర్ఎస్ ప్రమేయం లేకపోతే పోస్టులు పెట్టేవారిని పోలీసులకు అప్పగించాలన్నారు. లేకపోతే అందరిపై కేసులు పెడతామని హెచ్చరించారు. 24 గంటల్లో నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. అధికారికంగా మీతోటి జీతభత్యాలు పొందుతున్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతోటి మీరు పెట్టినారు కాబట్టి నేను మీ మీదనే బాధ్యత పెడతా ఉన్నాను హరీష్ రావు గారు. ఎక్కువ మంది మీ బొమ్మలే వాడినారు డీపీలకి, కాబట్టి మీరు వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేసి వాళ్ళని సస్పెండ్ అన్న చేయండి, టీఆర్ఎస్ సోషల్ మీడియాకి దీంతో సంబంధం లేదన్న ప్రకటించండి, లేదా నాలాగా మీరు కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. నా బొమ్మను వాడుకొని మా పార్టీని బదనాం చేస్తున్నారని మీరైనా కంప్లైంట్ ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సభ్య సమాజంలో ఉంటున్నప్పుడు మహిళలకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మహిళలకు ఇవ్వాల్సిందే. ఇంత దిగజారి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు.